నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ నాయకులతో ఓటు నమోదుపై సమావేశం నిర్వహించిన డిప్యూటీ జిల్లా కలెక్టర్ కొండయ్య. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో డిప్యూటీ కలెక్టర్ కొండయ్య నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల నమోదు ప్రక్రియ మార్పులు చేర్పులు కొరకు సమావేశం నిర్వహించారు. ఉన్నత అధికారుల మేరకు ఓటర్ల జాబితాపై మార్పులు చేర్పుల గురించి రాజకీయ పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు నమోదు ప్రక్రియలో ఓటు ఉండి మరణించిన వారి ఓట్లు తీసివేయుటకు మా పేర్లు మార్పులు చేర్పులు 18 సంవత్సరాల నిన్నే వారు ఓటు నమోదు చేయించుకోవాలని నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, లేకుంటే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పొడవునా కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే తీసేయాలి కదా, తీసేయాలి. మీటింగ్ సెషన్ మనకి చెప్తాం అట్లా, కానీ ఎలక్షన్ ఏమైనా చేస్తేనే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఓటర్ల జాబితా నమోదు కార్యక్రమం, మార్పులు చేరు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఇది 2025 జనవరి 1 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఎవరైతే ఓటు హక్కు కోసం అర్హత సాధించి ఉన్నారో వారందరికీ కూడా ఫారం 6 దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు నమోదు కార్యక్రమంలో వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా శాశ్వతంగా ఈ నియోజకవర్గం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, అదేవిధంగా చనిపోయిన ఓటర్లు ఉంటే వారిని కూడా ఫారం 7 ద్వారా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఒక నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి షిఫ్ట్ అయి ఉంటే వారికి కూడా ఫారం 8 ద్వారా వారిని షిఫ్టింగ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మొన్న డిసెంబర్ 24వ తారీఖు నాటికి అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఏంటంటే ఆ విధంగా ఏదైతే మార్పులు చేర్పులు చేయబడినటువంటి ఫైనల్ ఓటర్ల జాబితాని ఈరోజు పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలందరికీ కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని బహిర్గతం చేసి ప్రజల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశానుసారము ఈ ప్రజాప్రతినిధులతో, అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పక్షాల ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి వివరాలు తెలియజేసి ఈరోజు అన్ని ఈ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఈ బిఎల్ఓ ద్వారా ఈ ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం, అంటే వాళ్ళు ఓటు కోసం పెట్టుకుంటూ ఓటు వచ్చిందా లేదా ఇలా పరిశీలన కోసం పబ్లికేషన్ చేయడం కోసం ఈ సమావేశాన్ని. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే